హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ గురించి చాలా ముఖ్యమైన అప్డేటు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ నెల అంటే నవంబర్ 19న దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ 21 విడత డబ్బులు జమ కానున్నాయి. అఫీషియల్గా మనకు అప్డేట్ కూడా వచ్చింది. డేట్ ఫిక్స్ చేశారు. సో మీకు ఈ 2000 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు డబ్బులు రావు. ఆ 3 పనులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. అలాగే ఈ విడత ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి అందించబోతుంది. సో మనకు ఈసారి 2000 రూపాయల ఇన్స్టాల్మెంటు రావాలంటే రైతులు 3 ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అవేంటంటే ఎన్పిసి అప్డేటు, ఈకేవీసీ కంప్లీట్ చేయడం, ఇంకా ల్యాండ్ వెరిఫికేషను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా సింపుల్గా చెప్తాను. మొదటిది ఎన్పిసి మ్యాపింగు. అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్తో సరైన విధంగా ఎన్పిసిఐ సిస్టంలో లింకే ఉండాలి. ఇది జరిగితేనే ప్రభుత్వం పంపే డీబీటీ డబ్బులు మీ ఖాతాల్లోకి సేఫ్గా చేరతాయి. రెండోది ఈకేవీసీ. ఇది పిఎం కిసాన్లో అత్యంత తప్పనిసరి స్టెప్పు. ఈకేవీసీ పూర్తి చేయకపోతే మీ పేరును ఆటోమేటిక్గా లిస్ట్ నుండి తప్పిస్తారు. కాబట్టి పిఎం కిసాన్ పోర్టల్ లేదా మీ సమీప సిఎస్సి సెంటర్లో ఆధారు, ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ వెంటనే పూర్తి చేయాలి. మూడోది ల్యాండ్ వెరిఫికేషను. అంటే మీ దగ్గర ఉన్న భూమి వివరాలు, రికార్డులు, పాస్బుక్, రైతు పేరు ఆల్ మ్యాచ్ అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం వెరిఫై చేస్తుంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన భూములకు పిఎం కిసాన్ వర్తించదు. అందుకే ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయడం చాలా అవసరం. ఈ 3 స్టెప్స్ ఎన్పిసి అప్డేటు, ఈకేవీసీ, ల్యాండ్ వెరిఫికేషను క్లియర్గా కంప్లీట్ చేసిన రైతుల ఖాతాల్లోనే ఈ 19వ తేదీన 2000 రూపాయలు నేరుగా జమ అవుతాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.